పోతులు పెద్ద పోతులు ఉన్నాయడ పోతులు నా పోతులు ఇది ఎన్ని ఉన్నాయి నా పోతులు మొత్తము 11 ఉన్నాయి ఏం రేట్ చెప్తాండ్రు జత 27 చెప్తాను జత వచ్చి 27,000 27,000 27,000 చెప్తాను జత 27,000 ఇది ఎట్లా చెప్తాను ఒకటి ఒకటి 23,000 వెయిట్ ఎన్ని కిలోలు పడతానా 34-30 కిలోలు 34-35 కేజీస్ వెయిట్ 30 కిలోస్ కూడా ఆయన 40 అనేసరికి నేనే షాక్ అయ్యా అంతెందుకు పడతాయి నాకే డౌట్ చూలు మేక నాది ఏం చెప్పినావు మేక వెళ్ళిపోతాడు పరిగెత్తాడు అని పట్టుకొచ్చిన మేక ఇది ఎంత పడింది 16,000 కడుపుతుందా కడుపుతుంది 16,000 పడిందంట 16,000 ఉన్నారా ఎంత పడింది బ్రో అది తినే నిమిషం ఎంత పడింది బ్రో అది 22,000 ఎవరికి బ్రో ఎవరు ఇప్పుడు తెలంగాణ వచ్చినారా కొనే వచ్చినారా ఓకే అదెంత పడింది 18,000 ఎత్తుకోపోతారా ఇప్పుడు కొట్టేగా తెలంగాణ నుంచి వచ్చినారా ఇదెంత పడింది 20,000 20కి వచ్చేసిందా రావాలి వెయిట్ ఎన్ని కిలో పడుతుంది అదినా 40 కిలోస్ ఏడ పడదు 30+ లైవ్ వెయిట్ పడుతుంది 40+. ఎన్ని కొన్నారు ఇవే ఎన్ని కొన్నారు అంతా 22, 23, 24 అట్లున్నాయి 22, 20 పైన అంతా 22, 23 అది 21,000 తెలంగాణకి అంతనా మీరు ఎట్లా మీకు ఎట్లా తెలిసినది ఇటు సంతని ఇక్కడైనా వర్క్ ఇప్పుడు కొనుక్కోపోతాండ్రా ఏం వర్క్ చేస్తాను ఇక్కడ రోడ్ వర్క్ ఓకే ఏమంతా ఈరోజు సంతకు వచ్చి కొనేస్తున్నారు జాతరకి అన్ని కొనుక్కొని ఎత్తుకోమంటారు ఓకే బ్రో ఓకే బాయ్ నా అంగల్ షిప్ మార్కెట్ జాతర కొనినాం అనమాట జాతర ఎప్పుడు జాతరనా 25-26 ఓకే జాతరకి ఇప్పుడు ఎన్ని కిలోలు పడుతుంది అది వెయిట్ 30 కిలోలు పడుతుంది ఒకటి బాగుండాలి సరేనా ఓకే అయితే కొన్ని మేకలు పోతులు అయితే ఉన్నాయి చూద్దాం 12,000 చెప్తాడు 12,000 చెప్తాడు చిన్న పెద్ద పోతులు ఉన్నాయి ఇవేం రేట్ చెప్తున్నాడు ఆయన ఏం రేట్ చెప్తాడు చూద్దాం ఎన్ని ఉన్నాయి ఆయన పెద్ద పోతులా పెద్ద ఏం రేట్ చెప్తాడు ఒకటి 3 కలిపి 50,000 చెప్తున్నాడు 3 కలిపి 50,000 17,000 అట్లా ఫ్రెండ్స్ బాగున్నాయి పెద్ద పోతులు ఎక్కువ ఏం లేదు గడ్డి కొడితే 20 కిలోలు కూడా మాట్లాడు ఓవరాషన్ కదా దుమ్ము ఎక్కువ ఉంది
ఫ్రెండ్స్ చూడండి మేక పిల్ల మేక ఎంత బాగా పాలు దాదాను చూడండి ఎంత బాగుందో చూసి కూడా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ అంగళ్ళు గొర్రెల సంతలో మేకలు ఉంటాయన్నమాట మేకపోతులు ఉంటాయి అక్కడైతే ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయి చూద్దామని చెప్పి చూసినాను కూర్చున్నాను బాగున్నాయి మేకలు మీరేనా మేకలు ఆ పిల్ల ఏం రేట్ చెప్తారన్నా ఆ పిల్ల ఏం రేట్ చెప్తారు 11,000 13,000 ఒక్కో మేక ఏం రేట్ చెప్తారు ఒక్కో మేక మామూలుగా ఒక్కో మేక ఈ మేకలు 11,500 ఒక మేక వచ్చి 11,500 ఒక మేక పిల్ల వచ్చి 13,000 13తోనే చెప్తాండ్రు రేట్లు అయితే మేక సపరేట్ మళ్ళీ పిల్లలు సపరేట్ మేక పిల్ల కలిపితే ఇంకా సపరేట్ రేట్లు కానీ ఇక్కడ మామూలు రేట్లు కాదు ఇవి మీరు అసలు కొనలేరు అసలు సరేనా జాగ్రత్త కొనండి మీరు కొనేంత ఈజీగా రేట్లు లేవు ఇక్కడ మీరు చెప్పుకున్నంత ఈజీ ఏం కాదు కనిపిస్తుందా బయట యాంగిల్లో పెట్టినా కనిపిస్తుంది కదా ఎన్ని ఉన్నాయనా ఫుడ్ మేకలు అన్ని ఎన్ని ఉన్నాయన్న మొత్తం మేకలు అండ్ జత ఏం చెప్తాండ్రు ఒకటి వాళ్ళు ఎన్ని ఉన్నాయన్న మేకలు అవునా 22 మేకలు పిల్లలనా 5 పిల్లలు 22 మేకలు ఏం రేట్ చెప్తాను ఒక్కో మేక 7,500 7,500 ఒక్కో మేక వచ్చి 7,500 అయితే చెప్తాండ్రు 7,500 మొత్తం 22 ఉన్నాయి 22 మేకలు పిల్లలు వచ్చి 5 ఉన్నాయి మేకలు వచ్చి పెద్ద మేకలు 22 మేకలు అయితే ఉన్నాయంట లెక్క పెట్టుకోండి మీరే కనిపిస్తాం కదా ఫ్రెండ్స్ మేకలు అయితే బాగున్నాయి మంచి మేకలు మంచి పిల్లలు కూడా చూడండి బాగున్నాయి పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నాయి బాగా యాక్టివ్గా ఉన్నాయి మంచి మేక పిల్లలు ఉన్నాయి ఇది ఈరోజు క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాత ఈరోజు బాగుంది అనిపిస్తే ఈరోజు నేను నెక్స్ట్ మంగళవారం సందకి తీసుకొని పోతాను ఈ మైకు అది కెమెరా లేదు అంటే దీనికి రిటర్న్ ఆప్షనే అది కాక క్వాలిటీ సరిగ్గా లేదు దీంట్లో ఈ రికార్డ్ చేస్తాను దాంట్లో చాలా పూర్ క్వాలిటీలో ఉంది లైటింగ్ ఏమన్నా బాగుంటుందా అని చెప్పి నేను మళ్ళీ ఈరోజు సందకి అయితే వచ్చి టెస్ట్ చేస్తాను బాగుంటే పర్వాలేదు బాగాలేకంటే ఊరికే వేస్ట్ కదా డబ్బులు ఒక 6,000 నాకు ఈఎంఐ అయినా ఎట్లయినా వేస్ట్ కదా అందుకోసం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ ఉంది నాయిస్ చాలా క్యాన్సిల్ చేస్తుంది నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది దీంట్లో నాయిస్ మీకు అంతా క్యాన్సిల్ అయిపోతుంది అసలు ఏం వినిపించదు నేను మాట్లాడేదే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ పిల్లలు అయితే భలే క్యూట్గా ఉన్నాయి ఆ పిల్లలు ఏం రేట్ ఇస్తున్నా పోతు పిల్ల అన్న అవి ఓ పోతు పిల్ల ఒక మరొక పిల్ల అది ఏం చెప్తాను పోతు పిల్ల ఓ పిల్ల ఏం రేట్ చెప్తా అన్న ఓ పిల్ల 2,000 3 అయితే 6,000 అట్లా చెప్తారు అంతలే ఓ పోతు పిల్ల ఉంది అది వచ్చి 2,000 అట్లా చెప్తాను ఆయన 2,000 చెప్తాడు 3 అయితే 6,000 అని చెప్తాడు అంటే 6,000 అంటే 1,000 రూపాయలు తగ్గించుకొని ఒక 5,000కి అట్లా తీసుకోవచ్చు మనము బార్గెన్ చేసుకొని కూడా బాగున్నాయి మేకలు అయితే మేకలు బాగున్నాయి ఆ 4 మేకలు పేరు వచ్చి 16,500 చెప్పినాడు జత 16,500 చెప్పినాడు కొంచెం ఎక్కువ వాళ్ళు తీసుకొని నాకు తెలుసు కంపల్సరీ ఇంకా పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ అదే చెప్పినంత ఇస్తారేమే చెప్పండి మీరే 16,000 అంటాడు వాళ్ళు 16,000 చెప్తా అంటే వాడు 10,000 అడుగుతున్నాడు సరిపోయినారు ఇద్దరు అయితే కనిపిస్తాండి మేకలు అయితే ఉన్నాయి మేకలు చూడండి మీరు అయితే మేకలు అయితే ఉన్నాయి మేకలు ఏం రేట్ చెప్తాండ్రో ఏమనేది నేనైతే మీకు అడుగుతాను ఇవన్నీ మేకలు ఏం రేట్ పోతాడో చూద్దాము నా మేకలనా పట్టుకుంటాండ్రు వాళ్ళు చూస్తుంటారు చూద్దాము వాళ్ళే 3 మేకలు అయితే తీసుకుంటారు కొనేకి వచ్చిన వాళ్ళు ఏం రేట్ చెప్తారు ఏమో చూద్దాము మేకలు అయితే అన్ని బాగానే ఉన్నాయి మేకలు మంచి మేకలు ఉన్నాయి ఏం చెప్పినావు నా మేకలు ఒకటి ఏం రేట్ చెప్తాను ఆయన డీలరు ఏం రేట్ చెప్తాడో విందాము 4 మేకలు
ఐ థింక్ 30 లోపల చెప్తే మేలో 30 పైన చెప్తే వేస్ట్. 30 కూడా అవసరం లేదు. 3 మేకలు 4 మేకలు అయినా కూడా 20-25 అట్లయితే తగ్గుతుంది. వాడిని ఏం రేట్ చెప్తాడో చెప్పేసి ఇది ఏం చేద్దాము, ఇంకోటి పోదాము, ఇంకా ఏడన్నా ఉండే చూద్దాము. ఆ 4 మేకలు అంట, ఆ 4 మేకలు ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడైతే మేకలు అయితే ఉన్నాయి. మేకలు ఏం రేట్ చెప్తాను చూద్దాము. మేకలనా ఏం రేట్ చెప్తున్నా? 3 45,000 45,000 ఎంత చెప్తా ఉంటారు. 45,000 అనమాట మేకలు. 45,000 3 మేకలనా? ఎంత కడుపుతున్నాయా? 3 కడుపుతున్నాయా? 3 అయితే కడుపుతూ ఉన్నాయని చెప్తాను. లేత మేకలు అయి ఉండొచ్చు మేబీ. వయసు ఎంతనా? 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాయా? 3 సంవత్సరాలు. ఎన్ని ఈతలు అయినా? ఫస్ట్ ఈత, 1వ ఈత అంటాండ్రు. 1వ ఈత 3 సంవత్సరాలు అంటాండ్రు. అది ఏమో, అది మనకి అయితే కరెక్ట్ తెలీదు. వీళ్ళైతే ఈ రేట్లు అయితే చెప్తాండ్రు. చూడండి ఫ్రెండ్స్, అంగళ్ళు గొర్రెల సంత ఇది. అంగళ్ళు షీప్ మార్కెట్లో మనకి మేకలు అనమాట. మేకలు వీడియోలు ఇవి. మీవేనా ఇవి? అవి ఎవరున్నా? మీవేనా? ఎన్ని ఉన్నాయి మొత్తం ఇవి పోతులా? చూడండి మేకలు అయితే ఉన్నాయి ఈడ. మేకలు ఏం రేట్ చెప్తాండ్రు చూద్దాం. మేకలు అన్ని ఎన్ని ఉన్నాయనా? 17 మేకలు. ఏం రేట్ చెప్తున్నా? 15,500 జత. ఎంత వయసు మేకలకి? 3 ఈతలు 4 ఈతలు. 4 ఈతలు మేకలు అన్ని లేత మేకలా? ఎవరి నుంచి ఇవి? ఒక్కంటి క్రాస్ నుంచి అయితే మేకలు అయితే వచ్చినాయి. మనం చూసుకున్నట్లయితే లేత మేకలు 3 సంవత్సరాలా? 3 సంవత్సరాలు. ఈతలేమో పెడతారా? ఫస్ట్ టైం రికార్డింగ్. దీంట్లో ఎట్లయితే అందో మీరే చెప్పాలి ఫ్రెండ్స్. మెల్లిగిన స్టేబుల్ గానే అయితే రికార్డ్ చేస్తున్నాను నేను ఫ్రెండ్స్. అంగల్ కొనసంది ఇది. దీంట్లో వాయిస్ రికార్డ్ అవుతుందో నాకు తెలీదు. చూసి పెట్టుకుందాం. మళ్ళీ వాళ్ళు రికార్డ్ కాకుండా ఏదో చెప్పుకుందాం. ఏం చేయలేము. ఇంకా ఒకసారి ట్రై చేద్దాము. ఒకసారి రికార్డ్ అయిందో లేదో. అవుతుందని అయితే అనుకుంటాండా. ఇది 2 minutes అన్నా కానీ చూద్దాము. సంద ఇది అంగల్ గొర్రెల సంద. ఏం రేట్ చెప్పినావు? పోతు ఏం రేట్ చెప్పినావు? 16,500 చెప్పిన. 16,500 16,500 16,500 16,500 16,500 పోతే అయితే బాగుంది. ఎవరి నుంచినా పోతే ఇది? ఎవరి నుంచినా? కర్ణాటకనా? ఎంత వయసు ఎంత దీనికి? వయసు సంవత్సరం ఇంకా అయినలా. సంవత్సరం కూడా ఇంకా అయినలేదు అంటారు. పళ్ళు ఇంకా వేసింది అయితే పళ్ళు వేసలేదు ఇంకా. లేకపోతే చూసుకుంటే మంచి రేటే చెప్తారు. పర్వాలేదు, బాగుంది. పోతే వెయిట్ కూడా మంచిగా ఒక 20 కిలోలు 25 కిలోలు పడుతుంది వెయిట్ కూడా. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 2 4 5 ఉన్నాయి మొత్తం మేకలు, చిట్టి మేకలు. ఏం రేట్ చెప్తారు? జత చెప్తారు చూద్దాము. మీవేనా ఇవి? ఏం రేట్ చెప్తాను ఇవి? 5 45,000 మేకలేనా? అన్ని మేకలు. ఎవరి నుంచి ఇవి? మొలకొల్చరు ఆడవేనా? అన్నీ బాగా అమ్మేస్తారా? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సంతలో రికార్డింగ్ జరుగుతుంది. ఏమాత్రం వస్తుంది క్వాలిటీ అయితే చూద్దాం. మళ్ళీ ఎండకైతే బాగానే వస్తుంది. పొట్టి మేకలు వచ్చినాయి ఫస్ట్ టైం. పొట్టి మేకలు ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకి పొట్టేలు అయితే వచ్చినాయి కదా. ఈ పొట్టేలు అయితే మనకి అంగళ్ళు కొన్న సంతలో మంచి పొట్టేలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ పొట్టేలు లాస్ట్ లో చిన్న క్లిప్ అయితే తీయడం జరిగింది. యాక్చువల్గా తీయాలి అనుకోలేదు, అయినప్పటికీ కూడా తీసినాను. అది మేకపోతుల్లో కలిపినాను అనమాట. ఫస్ట్ లో తీసినాను, లాస్ట్ లో అయితే కలుపుతున్నాను. మంచి పొట్టేలు వచ్చినాయి. ఫుల్ వీడియోస్ వనగాలి షిప్ మార్కెట్ ఛానల్లోనే ఉన్నాయి. దీనికి ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఇది ఓన్లీ మేకల వీడియోనే కాబట్టి దీంట్లో ఏం చెప్పలేదు ఫ్రెండ్స్.